నేను 96లో నాకు జాబ్ వచ్చింది సార్. ఐ గాట్ సెలక్షన్ ఎస్జీ సెకండ్ గ్రేడ్ టీచర్. జాబ్ వచ్చిన తర్వాత కర్నూలు ప్రతిభ నేను టీచర్ నేను ఒక్కడైనాను. ఇంకా అనేక మందిని రూరల్ ఏరియా పిల్లల్ని తయారు చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అంటే మీరు ఎక్కడ సర్వీస్ చేశారు అప్పుడు ఆ సమయంలో? రూరల్ ఏరియాలో తుగ్గిలి మండలం షబాష్పూర్ అనే విలేజ్లో అపాయింట్మెంట్ ఆర్డర్ ఫస్ట్. అక్కడ నుండి చెరుకులపాడు, కొత్తకోట హై స్కూల్స్లో స్కూల్ అసిస్టెంట్గా మ్యాథమెటిక్స్గా వర్క్ చేయడం జరిగింది. ఈ జాబ్ చేస్తూ ఉన్నప్పుడు రూరల్ ఏరియాలో కొంతమంది పిల్లలకు మాత్రమే 40-50 మంది పిల్లలకు 60 మంది పిల్లలకు మాత్రమే న్యాయం జరుగుతుంది ఉండొచ్చు. బట్ ఫుల్ టైం కేటాయిస్తే ఇంకా ఎక్కువ పిల్లల్ని ఈ టీచర్లను తయారు చేసుకోవచ్చు, మంచి టీచర్లని సొసైటీకి పంపవచ్చు అనే ఉద్దేశంతో ఒక 8 years బ్యాక్ జాబ్కి కూడా రిజైన్ చేయడం జరిగింది సార్. ఓకే, జాబ్కి రిజైన్ చేసి కష్టపడడం వల్లనే 2025 డిఎస్సిలో ఇంతమంది అనేక మందికి ర్యాంకులు, ఉద్యోగాలు, బీద పిల్లలకి అయితేనే ఆర్ఫన్స్ 12 మందికి ఆర్ఫన్స్ అయితే 9 మంది ఉన్నారు సార్. అందులో వాళ్ళు ఫ్రీ కోచింగ్ ఇచ్చి ఉద్యోగాలు తెప్పించిన వాళ్ళు ఈ 2025లో ఎవ్రీథింగ్ ఫ్రీ సార్ వాళ్ళకి. అప్ టు ఫుడ్ అండ్ అకామిడేషన్ A to Z వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం వల్ల వాళ్ళకి అంతకంటే హ్యాపీగా నాకు ఫీల్ అవడం లేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా వాళ్ళు సెటిల్ అయినందుకు. సూపర్ సూపర్. అంటే వాళ్ళ సక్సెస్నే మీ సక్సెస్గా మీరు తీసుకొని అందులో మీరు ఆనందాన్ని పొందుతున్నారు కాబట్టి దట్స్ రియల్లీ గ్రేట్. ఈ ప్రపంచంలో ఏ ఉపాధ్యాయుడైనా తన దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థి ఒక అత్యున్నత స్థాయిని డెవలప్ అయినారంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంతోషించేది ఉపాధ్యాయుడే సార్ అని నేను నమ్ముతున్నా సార్. ఖచ్చితంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువ సంతోషిస్తాడు ఉపాధ్యాయుడు సార్. తన దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నత స్థానానికి వెళ్ళినారంటే ఆ కోకు చెందినటువంటి వాళ్ళే మా ఉపాధ్యాయులు అందరూ సార్. రైట్. మా ఫ్రెండ్స్ అయితేనేమి, మా ఇన్స్టిట్యూషన్లో పనిచేసే వాళ్ళు అయితేనే వాళ్ళందరూ సార్. రైట్ రైట్ సార్. థ్యాంక్ యూ సార్ మాముడూరి అరుణాచలం రెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు RTV. అండ్ ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతిభా ఇన్స్టిట్యూట్ని దృష్టిలో పెట్టుకోండి. ఆర్ఫన్స్ కావచ్చు, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఎవరైనా వీళ్ళందరికీ కూడా ఫ్రీగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతిభా ఇన్స్టిట్యూషన్స్. అలాగే దాంతోపాటు ప్రతిభా ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇప్పటిదాకా కొన్ని వేల మంది టీచర్స్ తయారీ బయటికి వెళ్తున్నారు. సో దానికి సంబంధించి మనకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు RTV.